సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు R22 వాళ్ళు పాస్డ్ అవుట్ అయ్యారు ఫస్ట్ బ్యాచ్. అయితే ఇక్కడ వాళ్ళు అడుగుతా ఉన్నది ఏంటంటే ఇప్పుడు కొంతమంది R18 నుంచి R22 కి, పాత రెగ్యులేషన్ నుంచి R22 కి రీజాయిన్ అయ్యి మొన్న పాస్డ్ అవుట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? సో దాని గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కానీ నాతో మాట్లాడంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఉండే టాపిక్ లో వెళితే ఏంటంటే మిక్స్డ్ రెగ్యులేషన్ అంటారండి. ఇది ఇప్పుడు R18 లో డీటైన్ అయ్యి మీరు R22 లో జాయిన్ అయ్యారనుకోండి, పాస్ అవుట్ అయ్యారనుకోండి, దాన్ని మిక్స్డ్ రెగ్యులేషన్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ R18 కింద చదివి మిగతా 3 ఏళ్ళు R22 కింద చదివారు. లేకపోతే ఫస్ట్ 2 years R18 కింద చదివి ఆ తర్వాత R22 రావడం వల్ల రీఅడ్మిట్ అయిన తర్వాత డీటైన్ నుంచి సో దాన్ని కూడా మిక్స్డ్ రెగ్యులేషన్ అంటారనమాట. అయితే ఈ మిక్స్డ్ రెగ్యులేషన్ కేసులో ఏంటంటే అసలు అయితే మీకు యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అంటే రెగ్యులేషన్ బుక్ ప్రకారం ఫస్ట్ రెగ్యులేషన్ ఏదైతే జాయిన్ అవుతారో అదే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ కాలేజీ వాళ్ళు వచ్చేసరికి మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే పాస్ అవుట్ ఆ రెగ్యులేషన్ ఇస్తారు. అయితే మరి ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అప్లై చేయాలంటే ఇప్పుడు R18 వాళ్ళకి 30-23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి రెగ్యులర్ ర్యాడర్ అంటే వాళ్ళకు. R22 వాళ్ళకి వచ్చేసరికి 0.15% గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రెండిట్లో వచ్చేసరికి అప్లై చేయడానికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే మిక్స్డ్ రెగ్యులేషన్ కాబట్టి. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని చెప్పేసి చాలా మంది డౌట్ రావచ్చు. మీకు కనుక అలాంటి డౌట్ ఉంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. సో ఖచ్చితంగా అయితే మీరు కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ.